నమస్తే, నేను అంకిత. ఏపీకి 70,000 కోట్లు రాబోతున్నాయి. అయితే ఇది బడ్జెట్ సాక్షిగా మోడీ ఇచ్చిన వరం అని కూడా అంటున్నారు. అయితే అసలు ఇది ఎంతవరకు వాస్తవం అన్న విషయంపై నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో 70,000 కోట్లు ఆంధ్రాకి రాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఇది మోడీ ఇచ్చిన ఒక వరం అని కూడా అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగానే ఇది ఏపీకి వరంగా కాబోతుందా? ఏపీలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సో డెఫినెట్గా అమ్మా, ఇది ఏపీకి మంచి రోజులు వచ్చినాయి అనుకుందాం. ఎవరైతే ఒక నరకాసురుడు పోయాడు, ఎవరైతే ఒక భూబకాసురుడు పోయాడు కాబట్టి సో డెఫినెట్గా ఏపీ ప్రజలకు ఇది ఒక శుభవార్తే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ రాజధాని పునర్నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అది కూడా అన్లిమిటెడ్, అంటే ఇంకా కావాలంటే కూడా ఇంకా ఫర్దర్గా కూడా ఇస్తారు. అంటే అన్లిమిటెడ్ మీల్స్ లాగా అనమాట, నువ్వు ఎంతైనా తిను పెడతామనే రీతిలో. సో అదొకటి ఉంది. ఆ తర్వాత ఇటు ఏదైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర కానీ, ఇటు రాయలసీమ, అలాగే ప్రకాశం, సో వీటిలన్నిటికీ కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ, అంటే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడం కోసం కానీ, లేకపోతే ఏదైనా కొన్ని కేంద్ర సంస్థలు పెట్టడానికి కానీ, లేకపోతే ఆ ప్రాంతాలను డెవలప్ చేయడానికి కూడా దానికి కూడా బడ్జెట్ కావాల్సిన నిధులు ఇస్తారు. అలాగే పోలవరాన్ని త్వరితగతిని ఫినిష్ చేయడానికి దానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ, అలాగే దానికి కావాల్సిన ఆర్థికంగా కావాల్సిన ప్యాకేజ్ కానీ దానికి కూడా ఇస్తామని చెప్పారు. సో ఇది కాకుండా మనకి మెట్రో కారిడార్ అని, తర్వాత రైల్వే జోన్ అని, ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో మిగతా అలాగే కొన్ని కేంద్ర సంస్థలను ఇస్తున్నారు, చాలా కంపెనీలు ఇస్తున్నారు. సో అలాగే రకరకాలకు సంబంధించిన విధంగా కూడా మనకు ఫండ్స్ ఇచ్చి రాష్ట్రం ఏదైతే ఈ రోజున కుంటుపడిపోయిందో, అభివృద్ధిలో ఏదైతే వెనకబడిపోయిందో దీన్ని పైకి తీసుకురావడానికి దగ్గర ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో దీని మీద రమారమి ఒక రఫ్గా వేసుకున్నా కూడా మనకి 60 నుంచి 70 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు ఈజీగా దానికి ఆ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో నిజంగానే చెప్పాలంటే మనకి అగ్రతాంబూలం ఇచ్చారనే చెప్పాలి. సో ఈసారి ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు మనకి వాజ్పేయి గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు హయాంలో ఆ రోజున బాబు గారి మాట ఈ విధంగానే చెల్లుబాటు అయింది. సో బాబు గారు చెప్పింది వేదవాక్గా ఉంది ఆ రోజున. సో ఆ రోజున వాజ్పేయి గారు కూడా వీరి దగ్గర సలహాలు తీసుకుంటూ, అలాగే ఈయన ఏది అడిగినా కూడా ఆయన కాదనకుండా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రం డెవలప్ అవ్వడానికి, ఈ రోజున హైదరాబాద్ ఈ విధంగా ఉంటాకి, ఇటు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, సో ఈ విధంగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా జెన్యూనియం వ్యాలీ కానీ ఏదైనా సరే, బాబు గారు ఏదైతే ఆ రోజున డెవలప్ చేశారో దాని అంతటి కూడా వాజ్పేయి గారి యొక్క సహకారాలు, ఆయన ఒక దానకర్ణుడిలాగా, డివిఎస్ కర్ణులాగా, అది మన కర్ణుడు ఏ విధంగా అయితే అడగగానే ఈవెన్ తన కవచకుండలు కూడా ఏ విధంగా ఇచ్చేస్తాడో ఆ రీతిన ఆ రోజున వాజ్పేయి గారు మనకి బాగా ఉపయోగపడ్డారు, సహకరించారు. సో ఈ రోజున కూడా సేమ్ అదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యేలాగా ఉంది ఇది. సో డెఫినెట్గా మనకి బాబు గారి యొక్క 2 రోజులు ఆ టూరు ఢిల్లీలో వివిధ మంత్రులను కలవడం, వివిధ శాఖాధిపతులను కలవడం, సో ఆయన ముందుగానే వెళ్ళి మాట్లాడి అన్నీ చెప్పి, సో తనకి ఏం కావాలో ఏంటో అన్నది పస్ఫుటంగా ఆయన ఏం సాధించారన్నది ఈ రోజున బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఆంధ్రాకి, సో డెఫినెట్గా బాబు గారి యొక్క కృషి ఫలితం మనకి క్లీన్గా కనబడుతోంది. సో డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం అమ్మ. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఏదైతే ఈ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యవస్థలను సర్వనాశనం చేశాడో, ఏ విధంగా అయితే ఖజానాన్ని ఖాళీ చేసేసాడో, ఏ విధంగా అయితే రకరకాల అప్పులు ఎక్కడ దొరికిన కాడల్లా దోచుకొచ్చి బటన్ నొక్కాను ఎంతవరకు నొక్కాడో తెలియదు, దాంట్లో ఎంతవరకు తన నొక్కున్నాడో తెలియదు. సో ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, అన్ని వ్యవస్థలని నాశనం చేసేసి, అన్ని రంగాల్లోనూ దోపిడీ చేసేసి, వాళ్ళు ఏదైతే స్కీమ్ అని చెప్పారో అదన్నీ కూడా స్కాములుగా మార్చుకుని కేవలం వాళ్ళు, వాళ్ళ నాయకులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు సమకూర్చడం కోసమే రాష్ట్రాన్ని వాడుకున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజా శ్రేయస్సు కోసం కానీ, ప్రజల కోసం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు బాబు గారు కర్మజీవి అమ్మ. బాబు గారు చూసి ఉంటావు నువ్వు, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇటు భువనమ్మకు కానీ, లోకేష్ బాబుకి కానీ ఒక తండ్రిగా న్యాయం చేసి ఉండడు ఆయన. ఎప్పుడు ప్రజలని రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఆ ప్రజల కోసమే ఆయన ఆరాటపడిన వ్యక్తి, ప్రజల కోసమే మంచి చేసిన వ్యక్తి. అందుకునే ఈ రోజున ఆయన అరెస్ట్ అయిన సందర్భంలో కూడా
ప్రపంచవ్యాప్తంగా కూడా అంత ఆయనకి మద్దతు తెలిపారంటే కులాలకి మతాలకి అతీతంగా ఆయన చేసిన కృషి. ఆయన కర్మజీవి, ఆయన సత్పురుషుడు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా సత్పురుషులు ఏం చేస్తారంటే ఎంతసేపు సొసైటీకి ఏదైనా చేద్దామా, మానవాళికి ఏదైనా చేద్దామా అనే భావంతో ఉంటారు. వాళ్ళు ఏదో చేసుకుందాము, వాళ్ళ స్వప్రయోజనాలు చేసుకుందాము, నా కొడుకు చేసుకుందాం, కూతురుకి చేసుకుందాం, నా భార్యకి చేసుకుందాం, నా అయిన వాళ్ళకి, నా బంధువులకి చేద్దాం అనే భావన ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిలో ప్రజలే వాళ్ళ పిల్లలు, ప్రజల రాష్ట్రమే వాళ్ళ ప్రయారిటీ. సో కాబట్టి అటువంటి వ్యక్తి చూసాం మనం. ఇంకా ప్రభుత్వం వచ్చి కూడా పట్టుమని 1.5 month అయిందంతే. సో ఈ లోపలనే ఇంత అద్భుతం చేస్తున్నారంటే బాబు గారు, ఇంకా 5 ఏళ్లలో మీరు ఎంత అద్భుతం జరుగుతుంది, రాష్ట్రం ఏ విధంగా అవుతుందో చూడండి. మన కర్మకాలి గత 5 ఏళ్ళు కూడా బాబు గారే పరిపాలన ఉండుంటే, ఆ 5 ఏళ్ళు కూడా ప్రజలు ఆయనకి అధికారాన్ని కట్టబెట్టుంటే ఈ రోజున ఆల్మోస్ట్ ఈ పాటికే రూపురేఖలు మారిపోయేది. రాష్ట్రం డెఫినెట్గా చాలా వరకు మనకు అన్ని ప్రాజెక్టులు అయిపోయి, ఇటు పోలవరం కంప్లీట్ అయ్యేది, అమరావతి కంప్లీట్ అయ్యేది, అసలు చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, బోల్డ్ అంత మనకి ఎంప్లాయ్మెంట్ వచ్చేది, బోల్డ్ అంత రెవెన్యూ వచ్చేది. అలాగే రోడ్స్ గీట్స్ అన్నీ కూడా, డ్రైన్స్ గీన్స్ రోడ్స్ అన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ప్రజలు ఏదో పాపం ఒక గొర్రె కషాయం వండి నమ్మినట్టుగా ఏదో రాజశేఖర రెడ్డి చేశాడు, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి వీడు ఏదో పొడుస్తాడు, చిరుస్తాడు, కరుస్తాడంటే చివరికి కుక్కను చింపిన విస్తరాలా చేసేసాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. సో కాబట్టి జరిగిపోయింది, గతం నాస్తి. డెఫినెట్గా అంటే బాబు గారు ఈ యొక్క వయసులో కూడా ఆయన రాష్ట్రం కోసం ఆయన పరితపించే విధం, ఆయన శ్రమించే విధం చూస్తే కూడా ప్రజలకి అసలు ఇంకా ఎవరైతే ఇతన్ని ఆదరిస్తున్నారో వాళ్ళు కూడా మారాలి. ఇప్పుడు బేరీ చేసుకోవాలి. గత 5 ఏళ్ళుగా ఏం జరిగింది? ఒక వాక్ స్వాతంత్రం లేదు, ఒక ప్రజాస్వామ్యం లేదు. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలందరినీ ఏ విధంగా యాగి చేశాడు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా బాధలు పెట్టాడో మనం చూసాం. సో ఎంతమంది బలి అయిపోయారు, ఎంతమంది చనిపోయారు మనం చూసాం. అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు, ఎన్ని రకాలుగా బాధలు పెట్టాడు అని మనం చూసాం. అమరావతి కాదు ఇది, అమరావతి కాదు కమరావతి అన్నాడు. ఆ విధంగా 3 రాజధానుల పేరులో అమరావతిని సర్వనాశనం చేశాడు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం నాశనం చేశాడు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు ఇప్పటికైనా పరివర్తన చెంది నిజంగా వాళ్ళకి మనస్సాక్షి ఉండే, వాళ్ళకి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, లేకపోతే వాళ్ళ పిల్లల మీద కూడా వాళ్ళకి ఒక నమ్మకం ఉండి, మనం ఈ వ్యక్తితో ఉంటే మనకు నష్టమా, లేకపోతే ఈ వ్యక్తితో ఉంటే లాభమని బేరీ చేసుకుని ఇప్పటికైనా వాళ్ళకు కూడా మార్పు చెంది అతన్ని పూర్తిగా రాజకీయ సమాధి చేస్తే, మీరు చెప్పినట్టు ఈ 70 కోట్లేం కర్మ, 70,000 కోట్లేం కర్మ, ఈ 70,000 కోట్లు 70 లక్షల కోట్లైనా మనం ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆ రీతిని బాబు గారు రాష్ట్రానికి తీసుకెళ్తారు, ఆ రీతిని చేస్తారు. ప్రపంచ స్థాయిలో ఎవరికీ లేని రాజధానిని ఆయన సృష్టిస్తారు. సో కాబట్టి డెఫినెట్గానే ఈ బడ్జెట్ ఇది నిజంగా వరాల జల్లె అనుకోవాలమ్మా. నిజంగానే మోడీ గారు కానీ, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ నిజంగానే మనకి మంచి చేశారు. సో అది ఆల్రెడీ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో అంతా ఉన్నారు కాబట్టి, మన యొక్క అండదండలతో అక్కడ ఢిల్లీలో కూడా ఆ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది కాబట్టి, సో ఏదేమైనా సరే ఇది ఒక శుభ పరిమాణం, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్గా ఆంధ్రాకి పూర్వ వైభవం వచ్చింది. డెఫినెట్గా ఇప్పటికే చూశారు, మొత్తం రాష్ట్రం నలుమూలలా కూడా రియల్ ఎస్టేట్ ఏ విధంగా అది మామూలుగా రైజ్ అవుతుందో మీరు చూశారు. ఇక్కడ హైదరాబాద్లో చాలా కాలంగా రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు, కొంతమంది ఇన్వెస్టర్లు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు గణనీయంగా లాభాలు సంపాదిస్తున్నారు. మొన్న కూడా ఒక అనంతపూర్లో నాకు తెలిసిన ఆయన వితిన్ 1 వీక్లో 100 ఎకరాలు అమ్మి బాగానే లాభపడ్డాడు. సో కాబట్టి రాష్ట్రానికి డోకా లేదమ్మా, బాబు గారు ఉన్నంతసేపు డోకా లేదు. కానీ ఎవరైతే ఇంకా కూడా మూఢభక్తితోటి జగన్మోహన్ రెడ్డి నీ కులం పేరుతోటో, మతం పేరుతోటో, వర్గం పేరుతోటో అతన్ని అనుసరిస్తున్నారో, అతన్ని ఆదరిస్తున్నారో వాళ్ళకు కూడా మార్పు చెందాలి. మార్పు చెంది ఇటువంటి వ్యక్తి ఈ ప్రజాస్వామ్యంలో ఉండడానికి అనర్హుడు కాబట్టి, పూర్తిగా రాజకీయ అజ్ఞాని కాబట్టి
అతను మాట్లాడి తీరు ఎలా ఉందో చూశారు కదా, ఆ బెదిరింపు ధోరణులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మార్పు చెంది పూర్తిగా వాళ్ళకి ఇష్టమైన పార్టీ, నేను టీడీపీకి రమ్మని ఏం చెప్పను, జనసేనకి వెళ్ళండి, బీజేపీకి వెళ్ళండి, కమ్యూనిస్టులకు వెళ్ళండి, ఏదైనా సరే మీకు నచ్చిన మీ భావజాలానికి దగ్గర ఉండే పార్టీకి వెళ్ళండి, కానీ ఆ పార్టీ పక్కన మాత్రం ఉండొద్దు. డెఫినెట్గా ఈ రోజున ఏదైతే వినుకొండలో ఒక పార్టీకి కార్యకర్త బలైపోయాడో ఇంకా మంది కార్యకర్తలను కూడా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం, స్వార్థం కోసం బలి చేస్తారు. ఆ వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా జాగరూకతతో ఉండవలసిన తరుణం ఇది. అదేవిధంగా ఆ కార్యకర్తలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన తరుణం ఇది. సో డెఫినెట్గా వీళ్ళ యొక్క రాజకీయ ఈ రాక్షస క్రీడలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో చేయడానికి సిద్ధపడతాడు, చేస్తాడు కూడా. అతనికి దయాదాక్షిణ్యం లేదు, పాపభీతి లేదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండి, ఎస్పెషల్లీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, బలిపశువులు అవ్వద్దని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నానమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.